నమస్తే. ముక్తి ఆధ్యాత్మిక తరగతులకు స్వాగతం. ఇవాళ మనం అసలు న్యాచురల్‌గా మన ప్రకృతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి చూసుకుంటే తమిళనాడు అనేది ఒక గాడ్‌కి ఫేమస్ అయి ఉంటుంది. అట్లాగే కర్ణాటక అనేది ఇంకొక గాడ్‌కి ఫేమస్ అయి ఉంటుంది. ఆ గాడ్ నేచరే అనేది ఆయా వ్యక్తుల జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో, ఆ యొక్క దివ్య చైతన్యం అనేది వాళ్ళలో ప్రతిబింబించటం ఒక అద్భుతమైన నేచర్‌లో కలిగినటువంటి ఒక గొప్ప అద్భుతంగా చెప్పవచ్చు. ఉదాహరణకి తమిళనాడు తీసుకుంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అధికంగా ప్రేమించి అభిమానిస్తారన్నమాట. ఆయన యొక్క దివ్య చైతన్యం ఎప్పుడు భూమి మీదకు వచ్చినా అక్కడ తమిళనాడులోనే ఆవిర్భవిస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క దైవికమైనటువంటి ప్రార్థనల ఫలితంగా ఆయన తమిళనాడులో జన్మ తీసుకుంటూ ఉంటారన్నమాట. పూర్వకాలంలో అలాగే కొన్ని సంవత్సరాల క్రితం రమణ మహర్షి అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినారు కదా. సో, అక్కడ ఆ యొక్క దివ్య చైతన్యం రమణ మహర్షికి వచ్చి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు అనేది తేవటం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఏదైతే తిరువన్నమలై ఉంటుందో ఆ తిరువన్నమలై మ్యాప్ కూడా నెమలి ఆకారంలోనే ఉంటుంది. అంటే అది ఆటోమేటికల్లీ ఆయన స్థానంగా ఎవరు క్రియేట్ చేయకుండానే అది ఏర్పడిందనమాట. సో, అక్కడ నెమళ్ళు ఉంటాయి. ఆయన యొక్క గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇప్పుడు తిరువన్నమలై ప్రకాశిస్తూ ఉందంటే అది ఒక గొప్ప దివ్య చైతన్యానికి నిలవై ఉంది. అట్లాగే ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి సాయిబాబా ఒక డిఫరెంట్ చైతన్యాలకి నిలవ కింద ఉంటుంది. సో, ఆ యొక్క దివ్య చైతన్యం అనేది వాళ్ళలో యొక్క ఆధ్యాత్మిక వ్యక్తుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క చోట ఒక అద్భుతమైనటువంటి చైతన్యం అనేది విస్తరించి ఒక ఫినామినాన్‌గా విస్తరించి ఉంటుంది. సో, ఆ విస్తరించిన ఫినామినాన్ ద్వారానే వాళ్ళు ముక్తి పొందగలరు. ఆ ముక్తి అనేది నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎవరైతే వాళ్ళ గాడ్స్‌ని చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అది సంభవిస్తూ ఉంటుందన్నమాట. గుజరాత్‌లో చూసుకుంటే ఆ మ్యాప్ చూసుకున్న ఒక సింహం ఆకారంలో ఉంటుంది. అంటే వాస్తవం ఏంటి, ఎక్కడ ఇండియాలో లేనన్ని సింహాలు ఆ గుజరాత్‌లో ఉంటాయి. ఆ మ్యాప్ చూసుకున్నా మనకి సింహం ఆకారంలోనే ఉంటుంది. అంటే అది న్యాచురల్‌గా ఏర్పడింది. అక్కడ న్యాచురల్‌గానే సింహాలు అనేవి పెరిగినాయి. ఇదంతా కంప్లీట్‌గా ఆటోమేటికల్లీ జరుగుతున్నటువంటి ఒక దైవీకమైనటువంటి విధానం. ఆటోమేటిక్ అనేది ఒక ఆల్గారిథం అని పోలి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఆల్గారిథం ఉంటుంది. ఒకటి తీసుకున్నాము అంటే దాంట్లో మనం ఒక వీడియో చూసాము. ఆ వీడియో అనేది